ప్రతిదినం ప్రభు సన్నిధి. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. మరి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలమును చలికాలమును నీవే కలుగు చేసితివి అన్నాడు. చాలా చక్కనైన మాటను ఈ పూట దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఇక్కడ భూమికి సరిహద్దులు కలుగు చేసిన వాడవు నీవే, వేసవి కాలమును చలికాలమును నీవే కలుగు చేసితివి అని ఈ దావీదు కీర్తన గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. పిల్లరా, ఇక్కడ పలికిన ఈ రెండు మాటలను మనం ఒక్క 5 నిమిషాలు అలా నిలబడి గమనిస్తే, భూమికి సరిహద్దులు ఏర్పరిచి ఆ భూమికి ఏం కావాలో, ఆ భూమికి ఏది అవసరమో, ఆ అవసరమైనటివి ఎక్కడ దొరుకుతాయో భూమికి భూమి మీద ఉన్న మనుషులకి తెలియదు. కానీ ప్రభువా మీరే కలుగు చేసినారు. వేసవ కాలమని చలికాలాన్ని ఏమండి మీరు అమర్చారు అని అంటున్నారు. పిల్లరా, ఏ కాలంలో వేటిని దాచుకోవాలో, ఏ కాలంలో వేటిని సంపాదించుకోవాలో తెలివి కలిగి మనుషులు నరులు బ్రతుకుతారని విషయాన్ని చక్కగా దావీదు ద్వారా దేవుడు సెలవిచ్చారు. మరొక మాట చెప్పాలి, సీమలను చూస్తే మనకు అర్థమవుతుంది మ్యాటర్. ఏమని అంటే, సీమలో చక్కగా ఏ కాలంలో వేటిని దాచుకోవాలో ఆ కాలంలో దాచుకొని ఏ కాలంలో ఏటికి తెచ్చుకోవాలన్న విషయం వాటికి బాగా పరిచయం. పిల్లరా, ఈ వేసవ కాలంలో చీమల వలె జాగ్రత్త చేసుకొని చలికాలంలో దజ్జాగా కూర్చొని ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఈ దినపు వాగ్దానపు మాటగా ప్రభు ఇస్తున్నాడు. మరి ఆలోచించు, ఏ కాలంలో సంపాదిస్తున్నావు? బైబిల్లో ఉంటుంది, సోమరి తన పొలంలోకి వెళ్ళక అలా ఉంటాడంట. కోతకాలం అందరూ కోతలు కోసుకుంటే అప్పుడు పొలంకి వెళ్తే ఏం బండి ఉంటుంది? పొలంలో గడ్డి తప్ప. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, వేసవి కాలం పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకానికి సూచనగా ఉంది, చలికాలము పరిశుద్ధాత్మను ఏమండి మ్రంచు వంటి అభిషేకానికి సూచనగా ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ కాలంలో ప్రభు దయా కనికరమును, ఆ కాలంలో ప్రభువిచ్చే కృపను అనుభవిస్తూ నీ జీవితంలో వర్ధిల్లాలన్నది దేవుని ఉద్దేశం. ఆలోచించు, ప్రార్థించు. ధాన్యముతో సంపదతో పాటు ప్రభు కృప నీకు తోడైండుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరచండి. నేను వేసవ కాలము చలికాలము 2 కాలాలను మీరు ఇచ్చారు. క్రొత్త నిబంధన, పాత నిబంధన మహిమాత్మను పొందుకుని కృపనిచ్చారు. మీరు దీవించి నడిపించి మీ నా మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్